ప్రజల్ని మతం పేరుతో విడదీసి ఘోరంగా రెచ్చగొడుతుంటే ఒక వర్గం వాళ్ళని టెర్రరిస్టులు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, రాడికలైజ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినట్లు వాళ్ళని వెపన్స్ లాగా మార్చుకుంటారు. ఇది అంతేగాని ఇక్కడ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళదేం తప్పులేదు. వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇలా ఉగ్రవాదులుగా తయారవ్వడానికి ఈ ఈ పరిస్థితుల్ని క్రియేట్ చేస్తోంది ఇక్కడ మతవాద పార్టీ బీజేపీ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఆవిడ. ఖచ్చితంగా గుర్తించాలి కదా గవర్నమెంట్లో ఉండేవాళ్ళు. కానీ ఈ దాడి తర్వాత కూడా ఈ బేసిక్ విషయాల్ని మీడియా ఎక్స్పోజ్ చేయదు ప్రజలకు. మీరు ఎలాగో ఎక్స్పోజ్ చేస్తారు కదా అని చెప్పి ఎక్స్పోజ్ చేసి ఉండరు. నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. ఈయన ఎస్పీ నాయకుడు అబు అజ్మీ, ఈయన ఏమంటున్నాడు ఒకసారి వినండి. जुल्म और नाइंसाफी के कोख से आतंकवाद पैदा होता है। जुल्म और नाइंसाफी खत्म होना चाहिए, आतंकवाद खत्म होना चाहिए। అణచివేత మరియు అన్యాయము నుండి ఆటంకవాదులు తయారవుతారంట. ఉగ్రవాదుల్ని ఇలా నార్మలైజ్ చేస్తున్నటువంటి ఒక సమాజ్వాదీ పార్టీ నేత. ఇదే భాష ఇప్పుడు తులసి చందు మాట్లాడడం జరిగింది. సరే, బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అనుకుందామండి, ఓకే. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎన్ని సందర్భాల్లో भाषण दे रहे थे, मैं बोलने का मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। आज ఇది ఏ రాజకీయం? ఇది సూపర్ రాజకీయాలా? సూపర్ మ్యాన్ రాజకీయాలా? ఇవి మత రాజకీయాలు కావా? మజ్లిస్ పార్టీ మత రాజకీయాలు కావా? ఓన్లీ బీజేపీదే మత రాజకీయం ఎట్లయితుంది? అయితే అందరూ మూసుకోవాలి, లేదా ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. సరే, అదొకటే కాదు. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారు? ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక 5 పదాలు చెప్తా: హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోడీ. ఈ 5 పదాలు చెప్పకుండా ఓటు అడిగేటోడు ఎవడు ఉన్నాడా? जितने भी भाई बहन है, मैं एक बात आपसे कहना चाहता हूं, अभी हमने आजाद सुना, कभी एक वक्त अगर आई आगे जाके, अगर केसीआर जैसे लीडर को अगर आप खोएंगे, एक वक्त आएंगी आपके बच्चे आपसे पूछेंगे, क्या अब्बू कभी कोई वक्त था कहते ना, आपको अजान सुनने को मिलता था कहते ना, लाउड स्पीकरों पे चलता था कहते ना, ये पूछने की एक माहौल बनती है। अगर కేసీఆర్ కనుక అధికారంలో ఉండకపోతే, కేసీఆర్ అధికారం కోల్పోతే మీరు ఆజాన్ కూడా వినలేరు, మీ పిల్లలు అడుగుతారు, ఒకప్పుడు మనం వినేవాళ్ళం కదా, అలాంటి పరిస్థితులు మీకు వస్తాయి అని చాలా ఎడ్యుకేటెడ్ అని చెప్పుకునేటటువంటి కేటీఆర్ మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అలా మాట్లాడారు. హిందువుల విషయంకి వచ్చేసరికి జై శ్రీరామ్ అంటే కడుపు నిండుద్దా అంటారు కేటీఆర్. అక్కడికి వెళ్ళి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు, ఇది ఎంత లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ అయినా సరే మీకు శ్మశానం కోసం ఏర్పాట్లు చేస్తాం, ఖబరస్థాన్ అని చెప్పేసి ఇదే కేటీఆర్ మాట్లాడారు. ఇవి కావండి మత రాజకీయాలు. ఇది కాదా హిందువుల్ని ఎర్రగా చూపించి ముస్లింలను రెచ్చగొట్టడం? ఇవి మతోన్మాద రాజకీయాలు కావా? ఇవి ప్రమాదకరం కావా? ఎందుకు ఒక్క బీజేపీ మోదీనే చూపిస్తారు? వీళ్ళు మాట్లాడేది అందరూ మారాలి కదా.